హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన చేత పౌర్ణమి ధ్యానం చేయించడానికి ఈరోజు సీనియర్ పిరుపుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు చేయించబోయే ధ్యానం శ్రీ గురుదత్త పౌర్ణమి యొక్క విశిష్టత గురించి మనకి చెప్తారు మాస్టర్స్. తర్వాత జ్ఞానం ఉంటుంది. తప్పకుండా ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం ఛానల్ వారు మరి సమర్పిస్తున్న ఈ పౌర్ణమి అఖండ ధ్యానము, అమావాస్య ధ్యానాలు రోజు ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ వారి సతీష్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఈ అవకాశం అందిస్తున్నారు, ఈ జ్ఞానాన్ని అందించే అవకాశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈరోజు మనము దత్తాత్రేయుల వారి జన్మదినం విశేషంగా, ఎందుకంటే దత్తాత్రేయుల వారు పుట్టిన నక్షత్రము పౌర్ణమి, గురువారము అన్నీ ఈరోజు ఏకంగా రావడం వల్ల చంద్రుడు కూడా 16 కళలతో ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతున్నాడు అనమాట. పూర్తి పౌర్ణమి, ఈరోజు పౌర్ణమి పూర్తి. అసలు గురు పరంపర అని స్టార్ట్ చేసుకోవడానికి ముందు ఆది గురువు దత్తాత్రేయుల వారైనటువంటి ఆది గురువు దత్తాత్రేయుల వారి ద్వారానే గురు పరంపర అలాగా సాగుతుందన్నమాట. మరి ఆ దత్తాత్రేయుల వారు ఎలా పుట్టారు, మరి ఇది తెలుసుకుందామంటే మనం గణపతి ప్రార్థన చెప్పుకొని స్టార్ట్ చేసుకుందామండి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఐంకార హ్రీంకార రహస్యయుక్త ఓంకార గూఢార్థ మహావిభూత్య ఓంకార మర్మ ప్రతిపాదిని నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. ఈరోజు మనం చక్కగా దత్తాత్రేయ స్వాములు వారు ఎలాగా జన్మించారు అంటే, మనకి రాజమండ్రి వశిష్ఠుల వారు, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, మరి వీళ్ళు సప్త ఋషుల్లో మహారుషులండి. వీళ్ళు రాజమండ్రి దగ్గర వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేసేటప్పుడు అక్కడ నది లేదు, నీరు లేదు. లేకపోతే మనకి నాసిక్లో పుట్టింది. ఆ నాసిక్లో పుట్టిన ఆ గోదావరిని ఇక్కడికి రప్పించడానికి వీరు ముగ్గురు తపస్సు చేశారట. తపస్సు చేసి వారు సతీమణులతో సహా తపస్సు చేస్తే గోదావరి మాత రాజమండ్రి వరకు తరలి వచ్చింది. ఎక్కడ? నాసిక్ అండి. ఆ మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో పుట్టిన ఆ భగీరథుడు మరి తపస్సు చేసి ఆ గోదావరి మాతని, ఆ శివుడి గురించి తపస్సు చేస్తే శివుడి యొక్క జటాజూటం నుంచి ఆ గంగ అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అత్రి మహర్షికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే బాగా తపస్సు చేశారనమాట. ఎంత దీర్ఘంగా తపస్సు చేశారంటే, ఆ త్రిమూర్తులు ముగ్గురు గురించి తపస్సు చేస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారంట.
త్రిమూర్తులు ప్రత్యక్షమైన వెంటనే మీకు కోరిక ఏంటంటే తపస్సు చేస్తే మరి భగవంతుళ్ళందరికీ కూడా చాలా ఇష్టము. వెంటనే వరాలు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. వారు ఏం కావాలి వరం అంటే, మీరు ముగ్గురు కలిసి ఒక స్వరూపంగా నాకు పుత్రుడిగా పుట్టాలని కోరుకున్నాడట అత్రి మహర్షి. వెంటనే తదాస్తు అన్నారు. మరి 3 తలలతో ఒకే స్వరూపం కావాలన్నారు కాబట్టి 3 తలలతో దత్తాత్రేయ స్వామి మరి 4 చేతులతో 3 తలలతో వారికి పుట్టడం జరిగింది. చిన్నప్పుడు నుంచి అన్వేషణ, వారు మహాయోగేశ్వరులు అయినా మళ్ళీ భూమి మీద జన్మ తీసుకున్నారు కాబట్టి గురు విద్య లేనిది గుడ్డి విద్య అంటారు కాబట్టి ఆయన ఎంతమంది గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నారంట? 24 మంది దగ్గర నుంచి అనంతమైన జ్ఞానాన్ని తీసుకున్నారు ఆయన. మనం చక్కగా ధ్యానం చేస్తూ విందామండి. అలాగా ఈరోజు వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంకి వెళ్ళి అక్కడ కింగ్ చాంబర్లో ధ్యానం చేద్దాం. ఈ స్టోరీని కొద్దిగా చెప్పుకుని ఒక్క పావుగంట చెప్పుకొని ఆ తర్వాత ఆ ధ్యానంలో లయమైపోదాము. హాయిగా స్థిరంగా స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం, సహజంగా తనంతట తాను జరిగే శ్వాసను గమనిస్తూ దత్తాత్రేయుల వారి గురించి మనము విశేషంగా ఇవాళ చెప్పుకుందామండి. చెప్పుకుని వెంటనే ధ్యానంలో అయిపోతాము. ధ్యానం చేస్తూ ఉందాము. ప్రతి క్షణము కూడా ఈరోజు పౌర్ణమి చంద్రుడిలో ఆయన జన్మించారో అదే నక్షత్రము. గురు పరంపరగా గురువారం అంటే గురువుకి అనుసంధానమైన వారం అది గురువారము. గురువులందరికీ ఇష్టమైన వారము గురువారము. ఈరోజు విశేషంగా ఎక్కడ బాబా గుడి ఉన్నా ఆ బాబాని ఊరేగించడం జరిగింది. దత్తాత్రేయుల స్వామిని మరి ఊరేగించడం జరిగింది. పౌర్ణమికి మనసుకి అనుసంధానమై ఉంటుంది. మనసు యొక్క అధిష్టాన దేవత ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు ఈరోజు 16 కళలతో ఉంటాడు కాబట్టి ఆ ప్రకాశంలో ఈ మనసు యొక్క చాంచల్యము నిశ్శబ్దం అయిపోతుందట, సైలెంట్ అయిపోతుందట. అందుకనే పౌర్ణమి రోజున ధ్యానం చేస్తే మనసు యొక్క చాంచల్యం తగ్గుతుంది కాబట్టి ఆ యొక్క శక్తితో మనము రోజంతా ధ్యానం చేసినా మనకి ఎంతో ఎనర్జీని మనం తీసుకోగలుగుతాము. మన శరీరం కూడా చక్కగా సహకరిస్తుంది. మన మనసును మనకి సహకరిస్తుంది కాబట్టి మన శరీరం కూడా మనకి చక్కగా సహకరిస్తుంది. మనకి ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము 3 విరివిగా ప్రతి చోట జరుగుతున్నాయి. ఇవాళ విశేషంగా ఎన్ని చోట్ల ధ్యానం జరుగుతుందంటే మనకి రాబోయే కట్తాల్ మహేశ్వర పిరమిడ్లో జరగబోయే యజ్ఞానికి కూడా 41 రోజుల నుంచి అఖండ ధ్యానం పెట్టడం జరుగుతుంది. అది కూడా ఈరోజే స్టార్ట్ చేశారండి. ఈరోజు ఇలాగ విశేషంగా ఎంతో జ్ఞానశక్తిని మనం పొందుతున్నాము. ఈ సమయం కూడా పిరమిడ్ జగత్తు ఇప్పుడు భూమి మీద అనంతంగా హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా మనకి ఏది అవసరమో దాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నక్షత్రవాసులందరూ కూడా కాంతిని నింపడానికి, భూమండలం అంతా కాంతి నింపబడాలి అంటే మరి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా కాంతి శరీరధారులుగా మారినప్పుడే భూమండలం కాంతిమయమవుతుంది. శక్తితో మన నాడీ మండల శుద్ధి జరిగి ఆ తర్వాత అనంతమైన జ్ఞానాన్ని మనం పొందాలి అంటే విశేషంగా ధ్యానం చేయాలి. దత్తాత్రేయులు వారు చిన్నప్పటి నుంచి అఖండమైన ధ్యానం చేశారట. మరి వాళ్ళు దేవుళ్ళే కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమే కదా దత్తాత్రేయులు వారు. అవతారం అయినా కానీ వారికి అన్నీ తెలిసినా కానీ ఈ భూమండలానికి వస్తే మళ్ళీ ధ్యానం చేయాలి. ధ్యాన సాధన చేసి ఆ విజ్ఞానాన్ని అపారంగా పొందాలి. ఈ భూమండలంలోనే మనం నేర్చుకోగలిగే అనంతమైన పాఠశాల ఈ భూమండలంలోనే ఉంది, ఎక్కడా లేదండి. పైనుంచి దిగొచ్చిన మహాత్ములందరూ భూమి మీదకి వస్తే వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాల్సిందే. అలాగా ఆయన గురువులు ఎవరంటే 24 మంది గురువులు. ఆయనకి యుక్త వయసు వచ్చిన తర్వాత కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఆవిడే అనఘాదేవి. గానుగాపూర్ అని హైదరాబాద్ దగ్గర ఉంటుందండి. అక్కడ అనఘాదేవి యొక్క ఆ స్వరూపము చైతన్యము, ముగ్గురు అమ్ముల యొక్క చైతన్యమే అనఘాదేవి. అనఘా వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ దత్తాత్రేయుల వారిని విశేషంగా ఆరాధన చేసింది మనకి గణపతి సత్యనారాయణ స్వామి. గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమము మైసూర్లో చాలా పెద్ద ఆశ్రమం ఉంటుంది. ఆయన సంగీతంతో
ధ్యానం చేస్తే ఎలాంటి అనారోగ్యమైనా సరే తగ్గిపోతుందని చాలామందికి విశ్వాసం అన్నమాట. అందుకే పత్రిసారి మనకి సంగీత ధ్యానము విశేషంగా చేయించడానికి కారణం ఏమిటంటే, సంగీత ధ్యానం ద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుందని. మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ సంగీత నాదంతో ధ్యానం. మరి అది ఎంతకాలం చేయాలంటే అలాగా చేయగా మనసు పూర్తిగా శూన్యం అయిపోయిన తర్వాత ఆ మహాశూన్యంలో చేయడం కూడా మనము అలవాటు చేసుకోవాలి. ఎలాంటి నాదము లేకుండా అలాగా సైలెంట్‌గా ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఆ లోపల నుంచి ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న అనంతమైన జ్ఞానమంతా మనకి గైడెన్స్ ద్వారా అందుతూ ఉంటుంది. మన మనసంతా సంగీతం మీద పెడితే మరి ఆ లోపల నుంచి అందే ఆ జ్ఞానాన్ని మనం మిస్ అయిపోతాము. ఏ ఇతర చింతనలు లేకుండా అంతరములోనే మనము మహాశూన్యంగా ఉన్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ తోటి కూడా మనకి సత్సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి వారి నుంచి కూడా విశేషంగా ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాము. ఇప్పుడు దత్తాత్రేయులు వారి గురించి 24 గురువుల గురించి చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. చాలా సింపుల్‌గా చెప్తామండి. ఇంకొకసారి ఎప్పుడొకప్పుడు విశేషంగా చెప్పుకుందాం. ఆయనకి 3 తలలు, 4 చేతులు, 4 కుక్కల్ని వెంట పెట్టుకుంటూ ఉండేవారట. 4 కుక్కలు, ఒక ఆవు. 4 కుక్కలు దేనికి సింబాలిక్ అంటే 4 కుక్కలంటే 4 వేదాలు. 4 వేదాలని కూడా ఆయన అవకాశాన్ని పెట్టారట. అందులో ఉన్న జ్ఞానమంతా కూడా వారు జీవించారంట జీవితంలో. వేదం ఏం చెప్పిందో దాన్ని. ఇంకా ఆవు అంటే లక్ష్మీ తత్వము. ఆ లక్ష్మి తన వెంట ఎప్పుడూ ఉండాలని కామధేనువుని తన వెంట ఉంచుకుంటూ దానిని ప్రేమిస్తూ ఆ కామధేనువు నుంచి వచ్చే ఎన్నో వనరులు అందరికీ అందిస్తూ ఆయన నిరంతరము తపస్సులోనే ఉంటూ ఉండేవారంట. మరి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే భూమాతే. మనకి రమణ మహర్షి కూడా చెప్పారు కదండి. అధ్యధారయా శ్రోతసా సమం. మరి అధ్యధార అంటే ఆ ధార ఎలా ఉండాలట? నేతి ధారలా ఉండాలి. ఇక అష్టమూర్తిభి జగతీషదీ అష్టమూర్తిభృ. జగతీషిది. ఈ జగత్తునంతా కూడా నడిపించేది ఆ పరబ్రహ్మే, ఆ పరమేశ్వరుడే. ఇక భగవంతుడంటే 8 రూపాల్లో అందించారు. భగవంతుడంటే 8 రూపాల్లో మనకి మంత్రపుష్పం కూడా చెప్తుంది. 8 రూపాల్లోనే భగవంతుణ్ణి అర్చన చేయాలి అని. ప్రత్యక్ష దైవాలు వారు ఎవరంటే దత్తాత్రేయులు వారు కూడా మొట్టమొదటి గురువు భూమాతే. మనల్ని అందరినీ భరించేది భూమాతే. భూమాతని ఎంత హింసించినా మరి మన గుణపాదులతో చేస్తూ ఉంటాము. నీరు కావాలంటే అవి తవ్వడానికి ఎన్నో కఠినమైన ఆయుధాలను ఉపయోగిస్తాం. భూమాతని కొడుతూ ఉంటాము ఇల్లు కట్టుకునేటప్పుడు. కానీ ఇన్ని చేసినా అమ్మ ఎంతో సహనంగా ఉంటుంది. నన్ను ఇంత హింసిస్తున్నారని అమ్మ మన మీద ఏమీ కోపం పెట్టుకోకుండా మనకి కావలసిన వనరులన్నీ కూడా భూమి నుంచే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి ప్రతి వృక్షాలకి, జంతువులకి, పక్షులకి, జీవకోటి అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటి భూమాతతో మనము ఎప్పుడూ అనుసంధానమై ఉంటాము. అందుకనే మనకి మూలాధార చక్రం దగ్గర భూమి తత్వం కలిగి ఉంటాము. ఈ బ్రహ్మాండంలో పంచవాయువులతో ఎలాగైతే తత్వాలు కలిసి ఉన్నాయో పంచవాయువు తత్వంతో మనలో కూడా కలిసి ఉన్నాయి. వాటితోటే మనము అనుసంధానమై ఉన్నాము. భూమి మీద నడుస్తున్నామంటే మన శరీరము భూమాత నుంచే వచ్చింది కాబట్టి తల్లి గర్భంలోకి వస్తాము. లాస్ట్ ఆఖరి శ్వాస వదిలిపెట్టిన తర్వాత భూగర్భంలోనే అమ్మ కలిపేసుకుంటూ ఉంటుంది. తనకి ఇష్టము లేదు అంటూ ఏమీ లేదు. అందరినీ సమానంగానే ప్రేమిస్తూ ఉంటుంది. తన్ని హింసించిన వారిని, ప్రేమించిన వారిని అందరినీ కూడా తన బిడ్డల్లాగే అమ్మ ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఆ భూమాత దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నారట? సహనాన్ని నేర్చుకున్నారట. అందరితో కలిసి ఉండడం నేర్చుకున్నారట. భూమాతని అలాగా చూస్తూ ధ్యానం చేస్తే అమ్మ ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే ఆ యొక్క సహన శక్తిని కలిగి ఉండు అని అమ్మ ఆశీర్వదించిందట దత్తాత్రేయులు వారిని.
అందుకని భూమితో మనం అనుసంధానమై ఉన్నాం కాబట్టి భూమాతకి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. హృదయపూర్వకంగా తెల్లారి లేచిన వెంటనే భూమాతకి కృతజ్ఞత చెప్పుకోవాలి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శాంక్షమశ్వమే. అమ్మా భూమాత, నిన్ను నేను తొక్కుతున్నాను, నన్ను క్షమించు తల్లి. నీకున్న సహన శక్తిని నాకు ప్రసాదించమ్మా. మరలా నేను రాత్రి నిద్రపోయే వరకు కూడా నన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. మరి భూమాతే కదండి, మనం ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత నిరంతరము అమ్మే మనల్ని కాపాడుతూ ఉంటుంది, సంరక్షిస్తూ ఉంటుంది. అందుకని మొదటి దైవం ఎవరు అంటే భూమాతే. ఇంక రెండో దైవము ఎవరు అంటే మనకి ప్రాణశక్తిని అందించే రెండో దైవము నీరు. నీటి తత్వం బయట ఉంటుంది. అలాగే నీరు ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో మనలో ఉన్న జ్ఞాన విజ్ఞానం కూడా నీటి ప్రవాహంలాగా ఆ యొక్క గంగామాత ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందండి. అక్కడ పాత నీరు ఎప్పుడు వదిలిపెట్టి కొత్త నీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే మనము కూడా కొత్త కొత్త విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడ కాకుండా పత్రి గారు మనకి గురువు గారు ఏమని చెప్పారు, ఎప్పుడు కొత్త కొత్తవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్నవి అందరికీ పంచుతూ ఉండాలి. అప్పుడే మనము అపారంగా ఎదుగుతూ ఉంటామని మన గురువు గారు కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగా స్వచ్ఛమైన నీరులాగా మనము స్వచ్ఛత కలిగి ఉండాలి. అలాగే ప్రవహిస్తూ ఉండాలి. కొత్త నీరు మళ్ళీ పాత నీరు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త నీరు, అలాగా కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ మన విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ అందరిలో పంచుకుంటూ ఉండాలి. మనం పెంచుకుంటూ అందరికీ పంచుకుంటూ ఉండాలి. ఆ నీటి నుంచి మనము దాన్ని నేర్చుకున్నారట దత్తాత్రేయుల వారు. ఆ విజ్ఞానం అపారంగా పెంచుకోవడము, ప్రవహించడము. ఇంకా అగ్నితత్వము. అగ్ని అన్నిటిల్లోనే ఉంటుందండి. అగ్నికి అంతా సమానమే. అక్కడ దేనినన్నా సరే భస్మం చేసేస్తుంది. అక్కడ మంచి లేదు, చెడ్డ లేదు, ఏమీ లేదు. ఆ అగ్నితత్వం బయట ఉంటుంది, మన లోపల కూడా అగ్ని ఉంటుంది. జఠరాగ్ని రూపంలో అగ్నితత్వం మనం ఉంటుంది. అగ్ని ఎలాగైతే దాని స్వరూపాన్ని అన్నిటిల్లోని సమానంగానే ఉంటుంది. పెద్ద వస్తువునన్నా చిన్న వస్తువునన్నా ఏ వస్తువునన్నా ఆ తత్వం కలిగి ఉందంటే దాన్ని భస్మం చేసే స్థితి అగ్నికి ఉంది. అలాంటి అగ్నితత్వాన్ని నేర్చుకున్నారట. ఎలా జీవించాలి, అగ్నితో ఎలా అనుసంధానం చేయాలి, నాలో ఉన్న అజ్ఞానాన్ని ఏ విధంగా దగ్ధం చేయాలి అని ఆ అగ్నిని చూసి నేర్చుకున్నారట దత్తాత్రేయుల వారు. అగ్ని. ఆ తర్వాత వాయువు, వాయుతత్వము. వాయు కూడా అన్ని సుగంధాలని కూడా విశ్వమంతా వ్యాపిస్తుంది. వాయువుతోటే కదండి మనం ప్రాణశక్తిని తీసుకుంటాము. బయట అంతా కూడా దానికి ఆ గాలి వేసినప్పుడు అక్కడ అశుద్ధమైన ప్రదేశం అయితే ఆ చెడు వాసనలో అది స్వీకరించి మొత్తం అంతటికీ కూడా ఆ తరంగాలుగా ఆ వాయువుని ప్రసరిస్తూ ఉంటుంది. అక్కడ మంచి సువాసనలో ఉన్న ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉన్న ఈ సకల జీవకోటికి అలాగే పంచవాయువులకి కూడా అక్కడ మంచి చెడు అనే భేదం ఉండదు. దేనినన్నా సమానంగానే స్వీకరించగలుగుతాయి. ఆయన దానిని చూసి, ఆ వాయు శక్తిని చూసి తను అందరి యందు అన్నిటి యందు కూడా సమాన తత్వంగా ఉండగలగలగా ఆ గురువుగా భావించారట. ఆ వాయువుని గురువుగా భావించారట. ఆయన దగ్గర నుంచి ఆయన దేనినన్నా సమానంగా స్వీకరించగలిగే, అక్కడ అశుద్ధం అంటే చేదరించుకోవడం ఉండగా దేనినన్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారనమాట. ప్రతిదీ ప్రకృతిలో మనము ప్రవర్తన పెట్టే మనకి ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రతిదీ అలా ఎదురవుతున్నాయి కాబట్టి మనం ప్రతిదాన్ని ఇష్టంగానే స్వీకరించాలి. ఇష్టం లేదని స్వీకరించడం మానేసాయా పంచవాయువులు? అవి ఎప్పుడూ వాటికున్న శక్తిని స్వచ్ఛందంగా అందిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇక ఆకాశతత్వము. ఆకాశతత్వం ఎంత విశాలంగా ఉంటుందో ఆ విశాల తత్వాన్ని, తన హృదయ విశాలాన్ని విస్తారంగా పెంచుకున్నారట దత్తాత్రేయుల వారు. ఆ ఆకాశతత్వంతో తను విశాలంగా, అంటే ఎంతమంది కన్నా ప్రేమతత్వాన్ని హృదయపూర్వకంగా పంచుతూనే ఉంటారట. ఆకాశానికి అంత ఆ అవధులు ఉండవు కదా, అంత విస్తరింపు ఉంటుంది. కాబట్టి మన హృదయం కూడా ఆ నీలాకాశంలాగా విస్తరించి ఉండేలాగా
ఆకాశం నుంచి నేర్చుకున్నారంట. ఇంకా చంద్రుడి దగ్గర నుంచి, ఇవాళ చంద్రుడు ఆయన పౌర్ణమి రోజునే బుద్ధ భగవానుడు వైశాఖ పౌర్ణమి రోజున ఎలాగ పుట్టాడో, మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయులు వారు వీళ్ళందరూ కూడా భగవత్ అవతారమూర్తులండి. వీళ్ళందరూ కూడా అందుకనే విశేషమైన రోజుల్లో వీరు భూమి మీద జన్మించడం జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి ఎలాగైతే ప్రకాశం అందివ్వడానికి 16 కళలు ఉన్నాయో, ఆ 16 కళల్ని ఆయన తీసుకోవడం జరిగిందట. చంద్రుడు తను క్షీణించిపోతాడు. అమావాస్య వచ్చేటప్పటికి క్షీణించిపోతాడు. మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పటికి తేజస్సుగా మారిపోతాడు. అక్కడ క్షీణ దశని ఆ యొక్క సౌందర్య దశని కూడా సమానంగా తీసుకుంటున్నాడు. అలాగ మనం కూడా ఆ క్షీణ దశని, ఆ ఎదిగే ఆ సౌందర్య దశను కూడా మనం సమాన స్థితిలో తీసుకోగలగాలని చంద్ర భగవాన్ని గురువుగా భావించి ఆయన దగ్గర నుంచి ఆ సందేశాన్ని తీసుకున్నారట. ఇంకా సూర్య భగవానుడు, సూర్యుడు ఎంత ప్రకాశాన్ని అందిస్తూ ఉంటారు. ఆయనకి కూడా ఎలాంటి భేదం ఉండదు. పూర్వ గుడిసెలో ఉన్నవారికి, మరి 7 అంతస్తుల మేడలో ఉన్నవారికి కూడా సమానంగానే తన యొక్క ప్రకాశాన్ని అందిస్తూ ఉంటారు. ఇంకా ఆ యొక్క ప్రతిబింబాలు అన్నిటిల్లోని కూడా, నదుల్లోని అక్కడ కుండలో పెట్టిన అక్కడ సముద్రంలో ఉండే నీరు, మన చేతిలో ఉన్న నీరు ఒకటే. ఆ సూర్యుడు చంద్రుడు కూడా ఆ రెండిటిల్లోని కూడా ప్రకాశం ఇస్తాడు. అంటే అక్కడ నీలో ఉన్న దైవము, నాలో ఉన్న దైవము, అంతటా ఉన్న దైవము ఒక్కడే. ఆ ప్రతిబింబాలు వేరుగా కనిపిస్తాయి కానీ ఉన్నది ఒక్కటే. చంద్రుడు ఒక్కటే. ఎన్నో ప్రతిబింబాలు మనం చూడగలుగుతాం. ఎంతో మంది ఎక్కడుంటే అక్కడ సూర్యుడు కనిపిస్తాడు, ఎక్కడుంటే అక్కడ చంద్రుడు కనిపిస్తాడు. అంటే ప్రతిబింబం ఒక్కటే కానీ అవి ఎన్నో రూపాలుగా అందరిలో మనమందరము ఒక్కటే. ఆ సూర్యుడిని చూసి అది నేర్చుకోవాలి మనము. మనలో ఉన్న దైవం అంతా ఒక్కటే. మనం ఎన్నో ప్రతిబింబాలుగా ఉన్నాము. అందరిలోని కూడా ఆ సూర్యుడిని చంద్రుడిని ఎలా చూస్తున్నామో అందరిలోనూ కూడా ఆ దైవాన్ని చూడగలగాలి. వాళ్ళలో ఉన్న వికారాలు మనకి ఇంకా కనిపిస్తున్నాయంటే మనలో ఇంకా వికారాలు ఉన్నాయని గుర్తించి వాటిల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది జ్ఞాన శక్తి ద్వారా మనకి శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ జ్ఞానము అర్థం చేసుకోవడానికి విశిక్షణ జ్ఞానం మనకు వస్తుంది. విశిక్షణ జ్ఞానం మనకు వచ్చినప్పుడు మాత్రమే మనలో పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేకపోతే మరి మనం మన దగ్గర ఉన్న కుందేలుకి 3 కాళ్ళని వాదిస్తూ ఉంటాం. మనకు తెలిసిన సత్యమే మన గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం అందరి దగ్గర నుంచి ఎదిగి ఒదిగి ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. అలాగ ఒదిగి ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అందరి దగ్గర నుంచి దత్తాత్రేయులు వారు ఎలా అయితే నేర్చుకున్నారో మనము కూడా ఆ విధంగా నేర్చుకుంటూ ఉండాలి. ఈ పంచవాయు తత్వాలు 5 అయిన తర్వాత ఆయన ఇంక 7ది 5 తత్వాలు అయిన తర్వాత సూర్యుడు చంద్రుడు. ఇంక 8 కపోతము. కపోతం అంటే పావురం అండి. ఆ చెట్టు మీద గూడు కట్టుకుని కపోతకం ఎన్నో సుఖాలు జీవిస్తూ ఉంటుంది. ఆనందంగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. కానీ అవి ఆ పిల్లలతోటి, ఆ భర్తతోటి, ఆ భార్యతోటి అదే ఆనందం అనుకుంటాయి. ఆనందం అనుకుని ఒకసారి వల పన్నుతాడు పట్టుకోవడానికి. ఆ వలలో చిక్కుపడిపోతుంది. చిక్కుపడిపోతే తన పిల్లలు చిక్కుపడిపోయినాయి అని ఆ వలలో ఆ తల్లి పక్షి కూడా ఆ కపోతం వెళ్ళి అది కూడా ఆ వలలో చిక్కుబడిపోతుంది. ఆ తర్వాత తల్లి వెళ్ళిపోయిందని ఆ మగపావురం కూడా వెళ్ళిపోతుంది. మొత్తం అందరినీ పట్టుకుని ఆ వేటగాడు పట్టుకెళ్ళిపోతాడనమాట. ఆ సంసారంలో మనం చిక్కుకుపోతే అలాగ అందరికీ ఒక్కసారి ఆ జీవితం నాశనం అయిపోతుంది. అది జీవితం కాదు అని తెలుసుకున్నారట ఆ పావురాన్ని చూసి. ఇక కొండ చలువ కూడా ఆయనకు గురువు అంట. ఆ కొండ చలువ అది కదలకుండగానే దానికి ఆహారం కావాలని ఆ తమోగుణంతో పడి ఉంటుందట. ఎక్కడుంటే అక్కడే పడి ఉంటుందట. అలాంటి తమోగుణాన్ని నేర్చుకున్నారట కొండ చలువ యొక్క బద్ధకాన్ని చూసి. అలాంటి తమోగుణం ఉండకూడదు మనం ఎప్పుడూ శుద్ధ సాత్వికంలో ఉండాలని ఆ కొండ చలువకి మరి ఎన్నో ఇబ్బందులు కదలకుండా ఉంటుంది కాబట్టి దానికి ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉంటుందట. తన ఆహారం కోసం కూడా అది ప్రయత్నం చేయదట. తన కాళ్ళ దగ్గరకు వచ్చిందే అది తింటదట. మిడత నుంచి కూడా
నేర్చుకున్నారట. మిడతలు వస్తూ ఉంటాయండి, మనకి వర్షాకాలం మొదలవుతున్నాయంటే మిడతలు వస్తాయి. ఆ మిడతలు ఆ అగ్ని వేడి మనం లైట్లు వేస్తుంటే ఆ లైట్ల చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి. అవికి చాలా ఆనందపడిపోతాయంట. ఆ కాంతిని చూసి, అగ్నిని చూసి ఆనందపడిపోతాయంట. ఆ అగ్ని తనని కాల్చి చంపుతుందని దానికి తెలీదు. కానీ ఆ యొక్క అగ్నిని చూసి ఆనందపడిపోయి ఆ అగ్నిలోనే పడి మాడిపోతూ ఉంటాయట. మన జీవితం కూడా ఆ పై మెరుగులు చూసి మనం భ్రమపడితే మన జీవితం కూడా ఆ మిడతలాగే నాశనం అయిపోతుందట. అర్ధాంతరంగా నాశనం అయిపోతుంది అని ఆ యొక్క మిడతని చూసి నేర్చుకున్నారంట. ఇక మధుకరం అంటే తేనెటీగ. తేనెటీగ తన జీవితకాలం అంతా ప్రతి పువ్వు తిరిగి ఈ పువ్వుకి నొప్పించకుండా ఎంతో సూక్ష్మంగా తీసుకుంటుందట. బొట్టు తీసుకుని ఒక పట్టు పెట్టి, ఆ పట్టు తను కడుపు నిండా కూడా తాగకుండా దాస్తదట. దాసి తర్వాత ఎవడో వచ్చి దానికి పొగెట్టి ఆ తేనంతా పిండుకుపోతూ ఉంటాడు. మనము కూడా మనం ఎంత కావాలో అంత సంపాదించుకోకుండా కూడబెట్టి ఆ తేనెటీగలాగా కూడబెడితే ఎవడొకడొచ్చి దాన్నంతా ఎత్తుకుపోతాడు. అందుకని మనకి జ్ఞానం తెలిసిన తర్వాత మనకు ఉన్న దాంట్లో మనం దానం చేస్తూ మనం సంతృప్తిగా జీవించగలగడమే అసలైన జీవితము. అలా తేనెటీగలాగా ఉండకూడదు అని ఆ తేనెటీగ గురువుగా తీసుకుని దాన్ని ఆ సందేశాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇక ఏనుగుని అంత బలంగా ఉంటుంది ఆ ఏనుగు. అని అంత బలమైన ఏనుగును కూడా మానవుడు మాయ చేసి దాన్ని చంపుతాడు. ఆ ఏనుగుకి ఆడ ఏనుగుని చూస్తే చాలా మదం అన్నమాట. అందుకని దాన్ని ఒక గొయ్యి తీసి గొయ్యి మీద ఆకులు పెట్టి అక్కడ ఒక ఏనుగు బొమ్మ పెట్టేటప్పటికి అది పరుగుని మదమెక్కి వచ్చి ఆ గోతిలో పడిపోతూ ఉంటుందన్నమాట. వ్యామోహంలో చిక్కుపడిపోతే స్త్రీ వ్యామోహంలో చిక్కుపడిపోతే మన జీవితం కూడా అలాగే అంతమవుతుందని ఆ విషయాన్ని ఆయన నేర్చుకోవడం జరిగిందంట. ఇక లేడి వేటగాడి సంగీతాన్ని విని అది వశమైపోతుందట. వాడి సంగీతం పెడతాడట లేడిని పట్టుకోవడానికి. ఆ సంగీతం వెంటబడి అది తన జీవితాన్నే నాశనం చేసుకుంటుందట. మనము కూడా అలాంటి వ్యామోహాలకి ఆకర్షింపబడితే మన జీవితం కూడా అలాగా మట్టుబట్టుగా వెళ్తామని ఆయన తెలుసుకుని ఆ లేడి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం జరిగిందట వేటగాడి దగ్గర నుంచి. ఇక చేపని పట్టుకోవాలంటే ఎర వేస్తారు. ఆ ఎర మోజులో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది చేప. అలాగే మనకు కూడా మన అవసరాల కోసం వాడుకోవడానికి ఎర వేస్తూ ఉంటారు మన మీద కూడా. దానికి లోబడిపోతే మన జీవితం కూడా చేప జీవితంలాగా అయిపోతుందని చేప చూసి ఆయన తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఆయన 24 గురువుల యొక్క జ్ఞానాన్ని తీసుకుని ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ మరి విశేషంగా ఆయన భగవంతుడిగా విరాజిల్లాడు. ఎంతోమంది ఈ జ్ఞానాన్ని అందించి దత్తాత్రేయులు స్వామి శాశ్వతంగా భగవంతుడిగా విరాజిల్లుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని ఆయన ద్వారా మనకి సందేశము. మనకి విశేషంగా అత్రి మహాముని, గౌతమ మహాముని, వశిష్ఠ మహాముని ప్రాంగణములో చక్కటి మెగా పిరమిడ్ని మనము రాజమండ్రి దగ్గర గోదావరి మాత పక్కన కాలువ గట్టున మనం మహానిర్మాణం చేసుకుంటున్నాము. పంట చేల గట్లు వెంచి నడిచి వెళుతూ అక్కడ గోదావరి మాతలో స్నానం చేసి చక్కగా అరుంధతిలో భోజనం చేసి కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్రం అక్కడ కింగ్ ఛాంబర్లో మనం ధ్యానం చేస్తాం. హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా పిరమిడ్లే ఆవాసాలు. ఆ పిరమిడ్ ఎక్కడ ఉన్నా మనం ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. మరి దానికి మనము పిరమిడ్లకు దూరంగా ఉంటే చిన్న పిరమిడ్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా లేనప్పుడు మనకి హాస్టల్ మాస్టర్స్ ఆర్క్టూరియం హీలింగ్ టీమ్ వారు సిద్ధంగా ఉన్నారు.
మనకి పిరమిడ్ శక్తి కావాలి అని మనసులో తీవ్రంగా అనుకుంటే చాలు, వాళ్ళు పిరమిడ్లు మనకి తీసుకొచ్చి అమర్చి ఆ పిరమిడ్ శక్తిని కూడా మనకి అందివ్వడానికి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వారి అందించే జ్ఞానము మనం అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకని ఎప్పుడు ఏ టైంలో మాస్టర్స్ కనెక్ట్ అవుతారో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచున్నా మనము మనతో ఎప్పుడైతే అనుసంధానమై ఉంటామో మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ మనకు అందుతూ ఉంటాయి. ఇప్పుడు భూమి మీద వారి యొక్క అవసరం ఉంది కాబట్టి వారు ఎంతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధంగా ఉందామండి. మనం కింగ్ చాంబర్ మీద కూర్చున్నాము. మన చుట్టూ ఆశ్రమ మాస్టర్స్ అందరూ కూడా సేత్ మాస్టర్, టబాయస్ మాస్టర్, మహాతర్ బాబాజీ, ఇంకా పత్రి సారు, వశిష్ఠుల వారు, అత్రి మహర్షి, అనసూయ మాత, గౌతమి మహర్షి, మరి ఎంతోమంది సప్త ఋషులందరూ కూడా అక్కడే స్థితమై ఉన్నారు. సప్త ఋషులందరూ అక్కడే ధ్యానం చేశారు. ప్రతి నది, విశేషమైన నదిలో ఎక్కడున్నాయో అక్కడ విశేషంగా ధ్యానం చేశారు సప్త ఋషులందరూ. వారి యొక్క సృష్టియే మనమందరము ఈ భూమి మీద ఉండడానికి ఆ ఋషుల యొక్క సృష్టియే. అందుకనే మనకి గోత్రాలు ఉంటాయి. మార్కండేయ గోత్రం, వశిష్ఠ గోత్రం. ఎందుకంటే వశిష్ఠ ఈ ఋషుల యొక్క పరంపరే మనమందరం కూడా, ఋషి సాంప్రదాయం నుంచే మనమందరం కూడా వచ్చాము. మరి ఋషి సాంప్రదాయం ఏ విధంగా జీవించారో వారిలాగా మనం జీవించడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి. చెయ్యాలి అని అంటే మనకి శక్తి పెరగాలి, జ్ఞానం పెరగాలి. అప్పుడు ఆ సాంప్రదాయాన్ని మనము నిలబెట్టగలుగుతాము. శ్వాస మీద ధ్యాస, హాయిగా కూర్చున్నాము. కింగ్ చాంబర్లో ఆ పిరమిడ్ శక్తిని తీసుకుంటున్నాము. ప్రకృతి ఒడిలో పిరమిడ్ శక్తి 6,000 మంది కూర్చుని ధ్యానం చేయగలిగే అద్భుతమైన ఆసియా ఖండంలోనే అతిపెద్ద పిరమిడ్. చక్కగా మాస్టర్స్ మధ్యలో ఉండి మనమందరము వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అని పెట్టారు. క్షేత్రము అంటే ప్రతి ఒక్కరూ ఆ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తారు అని మన గురువు గారు ఆ శక్తి క్షేత్రాన్ని, ఆ గోదావరి మాత చెంతట ఋషి పరంపరలో సాగిన, అక్కడ తపస్సు చేసిన ఆ మహాప్రదేశంలో ఆ మహానిర్మాణాన్ని మనందరము ఏకత్వంతో ఒకటై సామూహిక చైతన్యంతో అందరం కలిసి దాన్ని సంపూర్ణం చేసుకుందాం. మొన్న పత్రి సార్ అవతరణ ఉత్సవం రోజున వెళితే కింగ్ చాంబర్ మీద కూర్చుని ధ్యానం చేస్తే ఒక్క నిమిషంలోనే ఆలోచన లేని స్థితికి వెళ్ళి అపారమైన ఎనర్జీ, అంత ఆకర్షణ శక్తి ఉంది. చాలా హాయిగా ఉంది. ఆ అంతర ప్రపంచంలోకి ప్రయాణం చేద్దాం. ఈ బయట ప్రపంచమే ఏ విధంగా అయితే ఉందో పంచవాయు తత్వాలతో, అలాగే మన అంతర ప్రపంచంలో కూడా పంచవాయు తత్వాలతోటే ఈ శరీర నిర్మాణం జరిగింది. భూమి తత్వం
మనకి మూలాధార చక్రం దగ్గర భూమి తత్వం కలిగి ఉంది. ఇక బొడ్డు దగ్గర నుంచి బొడ్డు కిందకి ఒక బెత్తుడి కిందకి స్వాదిష్టాన చక్రం, అక్కడ నీటి తత్వం కలిగి ఉంది. బయట నీరు కావాలి, మన లోపల కూడా 80% వాటర్ కావాలి. భూమి కింద అంతా నీరే. ఆ నీరుని ఆవిరి చేసి పైకి పంపించి మళ్ళీ వర్షం ద్వారా మన కిందకి పంపించి మన పంటలు పండించుకోవడానికి సస్యశ్యామములుగా భూమి విరాజిల్లడానికి సూర్య భగవానుడు శక్తిని అందిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. మణిపూరక చక్రం దగ్గర బొడ్డు సెంటర్, అక్కడే జఠరాగ్ని ఉంటుంది. అగ్నితో విరాజిల్లుతూ ఉంటుంది. మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా పచనం చేసే దానిని రక్తము, రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మధ్య, శుక్ల శోణితాలుగా మనకి అందుతూ ఉంటుంది. అందుకే మనం శుద్ధమైన శాకాహారాన్ని, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అనాహత చక్రము హృదయస్థానము. హృదయస్థానంలో వాయుతత్వం కలిగి ఉంటాము. అందుకే అక్కడ గుండె, ఊపిరితిత్తులు కలిసి ఉంటాయి. చాలా హాయిగా ఉంది. పిరమిడ్ శక్తి, ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క శక్తి, మన శక్తి, పంచవాయువ తత్వంతో మనం కనెక్ట్ అయి ఉన్నాము. ఆ చుట్టూ అంతా ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి చల్లని గాలి, ఎలాంటి ఫ్యానో అవసరం లేదు. ప్రకృతి నుంచి వచ్చే ఆ చల్లటి గాలి మన శరీరానికి హాయిగా, ఆహ్లాదకరంగా, ఆ ఎనర్జీతో శరీరం అంతా తేలికగా అయిపోతుంది. ఒక్కొక్కసారి బరువుగా అయిపోతుంది. ఏ విధమైన అనుభూతి కలిగినా ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉండడమే మన పని. ఏయో శబ్దాలు వినబడుతూ ఉంటాయి. మనలో రోజు నిరంతరము 21,600 ఓంకార జపాలు జరుగుతూ ఉంటాయి. దాన్నే అజప గాయత్రి జపం అంటాము. ఆ ఓంకార నాదాన్ని వినగలగాలి. మన ఊపిరితిత్తులు కొన్ని కోట్ల గాలి గదులతో తయారై ఉంటుంది. మన ఉశ్వాస నిశ్వాసాల ద్వారా తీసుకునే ఆ యొక్క ప్రాణశక్తి ఆ గాలి గదుల ద్వారా లోపలికి వెళ్ళి ఆ వాయువు మనం తీసుకుంటున్నాము. అది ప్రాణశక్తిగా క్రియేట్ చేసి ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించి ప్రాణశక్తిని ప్రతి అణువులోనికి 2,72,000 నాడులతో
నిర్మించబడిన ఈ దేహం అంతటికీ ప్రాణశక్తిని అందిస్తుంది ఎవరు? ఈ పనులన్నీ చేయించేది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఒక పదార్థం మాత్రమే. యథార్థమైన వాడు ఆయనే జరిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ క్రియలన్నీ ఆ పరమాత్ముడే జరిపిస్తున్నాడు. ఆ భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. గంగామాతకి, అగ్నికి, వాయుదేవుడికి, ఇంక విశుద్ధ చక్రము. విశుద్ధ చక్రము శుద్ధి జరగాలి. అందుకే పత్రికల సంగీతం నేర్చుకోండి. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవాలి, శ్లోకాలు నేర్చుకోవాలి. శుద్ధమైన ఆహారం తీసుకుంటూ, శుద్ధమైన మాటలు మాట్లాడుతూ, విశుద్ధ చక్రాన్ని శుద్ధి జరిగినప్పుడు అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాం, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాం. శుద్ధమైన మాటలే మన నోట్లోంచి వస్తాయి. మాట మంత్రం అవుతుంది. అక్కడ శివుడు నాట్యం చేస్తూ ఉంటాడట. శివతత్వం కలిగి ఉండాలి. చిదానంద రూపం శివోహం శివోహం శివోహం. ఆనంద తాండంలో ఉంటామంటే శివుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆయన నిరంతరము అర్ధనారీశ్వర తత్వంతో ఆనంద తాండంలో ఉంటారు. అలాగే మనము కూడా ఎలాంటి సందర్భాలు మనకి ఎదురవుతున్నా ఆనంద తాండంలోనే ఉంటాము. శివతత్వంతో అనుసంధానమై ఉంటాం. ఇంకా ఆజ్ఞా చక్రము. రెండు కనుబొమ్మల మధ్యన ముగ్గురు అమ్మల యొక్క చైతన్యంతో విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే మనం అందరము బొట్టు పెట్టుకుంటాం అక్కడ. శక్తి అంటే పార్వతి, జ్ఞానము సరస్వతి అమ్మవారు, ఇంక సేవాతత్వము, సంపద, సమృద్ధి అన్నీ అందించేది లక్ష్మీ తత్వము. ఇవన్నీ తత్వాలే అను రూపాలు పెట్టుకున్నాము. నామరూపాల్లో ఉంటున్నాము. నామరూపం కాదు, తత్వం. ఆ తత్వాన్ని మనం అనుభూతి చెందాలి. నామరూప విజజ్జాయన మహా అన్నారు లలిత అమ్మవారు. నామరూపాలను విసర్జించండి. అప్పుడే ఆ తత్వంలో మనం జీవించగలుగుతాం. సంభాల నుంచి పిరమిడ్లు, మెగా పిరమిడ్లన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సంభాలలో ఉన్న దేవతామూర్తులు ఎవరు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, ముగ్గురమ్మలు. ఆ చైతన్యాన్ని ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో, ఎక్కడైతే ధ్యాన మందిరాలు, పిరమిడ్ శక్తులు మనకు అందుతూ ఉన్నాయో అవన్నీ కూడా ముగ్గురమ్మల యొక్క చైతన్యమే. అది తెలుసుకుని మన గురువు గారు వెంటనే కట్టాల్లో లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు అమ్మల యొక్క ప్రతిరూపాలను అక్కడ పెట్టడం జరిగింది.
ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనము అనుభూతి చెందుతామో, శక్తిని, అపారమైన శక్తిని తీసుకున్నప్పుడు మనలో ఉన్న జ్ఞాన సరస్వతి వెంటనే మనలో ఉండి ఆ అనంతమైన జ్ఞాన విజ్ఞానాన్ని మనం తెలుసుకున్న జ్ఞానము ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటాము. ఆ శక్తిని ఇచ్చేది ఎవరు? అమ్మవారే. ఆవిడే దేవి అంటాము. మనకి వేదంలో మేధాసూక్తం ఉంది. ఆ మేధాశక్తి ఎంత అపారంగా ఉపయోగించుకుంటే అంత శక్తిని అందించేది సరస్వతి అమ్మవారే, మేధాశక్తిని అందించేది. మనకి 100% మేధాశక్తి కలిగి ఉన్నాం మనం అందరం భూమి మీదకి వచ్చేటప్పుడు. దానిని మనము 3 తలాల 3 డైమెన్షన్స్‌లో ఉండి 3% మాత్రమే మనము ఉపయోగించుకుంటున్నాము సాధారణమైన జీవితాన్ని గడుపుతూ. కుటుంబ పోషణే శాశ్వతము, ఈ సంసారమే శాశ్వతము అని జీవిస్తూ ఎన్నో జన్మలు మనం గడిపేశాము. సైంటిస్టులు అందరూ 12% మేధాశక్తిని ఉపయోగించి మనం వాడుకునే ప్రతి వస్తువుని వారు పరిశోధన చేసి కనిపెట్టడం జరిగింది. ఆ 100% మేధాశక్తిని ఆధ్యాత్మికంగా వినియోగించుకుని ఒక బుద్ధుడు, ఒక జీసస్, అల్లా, రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయులు వారు, అలాగే మనం పూజించే దేవతామూర్తులందరూ ఈ భూమి మీదకు వచ్చి ఆధ్యాత్మిక సంపదని సంపాదించి శాశ్వతంగా భూమి మీద నిలిచిపోయారు. అది అందరికీ సాధ్యమే, అందరూ దైవాలమే అని బల్ల బుద్ధి చెప్పారు మన గురువు గారు. మీరు ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఇంకా సహస్రారానికి వెళ్తాము. ఆ సంభాలయ ఎనర్జీతో వశిష్ఠ గౌతమి మహాధ్యాన శక్తి క్షేత్రం నుంచి అపారమైన ఎనర్జీని తీసుకుంటున్నాము. శరీరం అంతా ఎనర్జీతో నింపబడి మన చుట్టూ మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉన్నాము. చాలా హాయిగా ఉంది. శరీరం అంతా తేలికగా అయిపోయింది. పౌర్ణమి, పూర్తి పౌర్ణమి ఎనర్జీ. పదహారు కళలతో ఉన్నాం. చంద్రుని నుంచి వచ్చే ఆ కళలందరూ అన్నీ కూడా కిరణాలుగా మనలో ప్రవహిస్తున్నాయి. మన శరీరం అంతా కాంతితో వెలుగుతూ ఉంది, ప్రకాశవంతంగా. ఇంకా సహస్రారం, ఆ బ్రహ్మరంధ్రం ద్వారా
ఆజ్యాధారయ అంటే ఎక్కడ కటింగ్ లేకుండా ఆ విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ ఒక ధారలాగా మనలో ప్రవహిస్తుంది. పూర్తిగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది 41 రోజులు. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని ధ్యానం చేస్తే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అది ఒక్కటే చేస్తే సరిపోదు. సేవ చేయాలి. మన శక్తి మేర సేవ చేయాలి. సేవాతత్వంలోనే మూలంలో ఉన్న కర్మలన్నీ దగ్ధమవుతాయి. సేవలోనే ఏకత్వ భావం కలుగుతుంది. అందరూ కలిసి మెలిసి పనులు చేసుకుంటూ ఉంటాము. అదే లక్ష్మీతత్వము. ఆ తత్వంలో ఉన్నప్పుడు సర్వ సంపదలు సమృద్ధిగా మనకు అందుతూ ఉంటాయి. కోరవలసిన పని లేదు. మనకి ఏది అవసరమో ఆ సమయానికి మనకి అందుతూ ఉంటుంది. మన వెనక భాగం 32 పూసలు, వెన్ను పూసలు 72,000 నాడులతో కనెక్ట్ అయి ఉంటాయి. మనము సాధన చేయాలంటే మన శరీరం మనకు సహకరించాలి. ధ్యానం ఎంత ముఖ్యమో శరీర ధర్మం కూడా అంత ముఖ్యం. శరీరం ఉపయోగపడితేనే ఏదన్నా మనము సాధించగలుగుతాం. మన ఇంద్రియాలన్నిటికీ రోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. మనలో ఉన్న ఇంద్రియాలని అన్నిటినీ ఉపయోగించుకుంటున్నాము. ప్రతి ఇంద్రియానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం వాడుకునే ప్రతి వస్తువుకి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన మీద విరోధంగా ఉన్న వాళ్ళందరినీ క్షమాతత్వంతో క్షమించేయాలి. అదే పెద్ద సుగుణం మనలో ఉన్న పెద్ద సుగుణం ఏంటి అంటే మన విరోధులను మనము మిత్రులుగా వారిని క్షమించి మిత్రులుగా చేసుకోవాలి. మిత్రత్వం అన్ని బంధాల కన్నా ఎంతో గొప్ప బంధం. సకల జీవకోటితో మిత్రత్వాన్ని కలిగి ఉందాం. అహం బ్రహ్మాస్మి తత్వాన్ని కలిగి ఉందాం. సూర్య చంద్రులు మన కంటి నేత్రాలు రెండు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. భూమి, నీరు, అగ్ని, వాయువు. సూర్యుడు, చంద్రుడు పరమాత్మ సహస్రార స్థితిలో
బ్రహ్మాండాన్నంతా పరిపాలించేది, ఈ పిండాండాన్ని పరిపాలించేది ఆ పరబ్రహ్మమే. మనకి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో సర్వం అర్థమైపోతుంది. మరికొద్ది సమయం మాత్రమే, ఆ తర్వాత చక్కగా వీణానాదంతో, సరస్వతి అమ్మవారి యొక్క వీణానాదంతో మనం ధ్యానం చేద్దాం. అమ్మ ఈ భూమి మీద సృష్టించబడిన వెంటనే ఆవిడ కళ వీణ. కృష్ణ పరమాత్ముడి యొక్క వేణునాదం ఈరోజు ఈ పౌర్ణమి సమయంలో వీణానాదము, వేణునాదము రెండిట్లతో మనం ధ్యానం చేస్తాం. ఈ పౌర్ణమి గడియల్లో 3 గంటల అఖండ ధ్యానం. మరికొద్ది సమయం మాత్రం మన లోపల ఏం జరుగుతుందో ఒక సాక్షిలాగా మన అంతర్ ప్రపంచాన్ని దర్శిద్దాం. మన నాడుల దగ్గర శుద్ధి జరిగేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉంటే, కాళ్ళు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, మరే ఇతర బాధలన్నా వచ్చినప్పుడు ఎక్కడ బాధ వస్తే అక్కడే గమనిస్తూ ఉండండి. గమనించగా గమనించగా విపరీతమైన నొప్పి వస్తుంది, భరించాలి. నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు నొప్పులు వస్తాయి, భరించాలి. అవి శాశ్వతంగా నివారణ అవుతుంది. మనలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవుతుంది. సహస్రారము విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార. అక్కడ ఉన్న ఆ కుండలిని శక్తి నాడీ మండల శుద్ధి జరిగినప్పుడే కుండలిని శక్తి మేలుకుని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వముఖంగా సహస్రారంలో స్థితమవుతుంది. వెంటనే సూక్ష్మ శరీరయానం ద్వారా ఉన్నత లోకాలతో మనకి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఏ మనసైతే మనని బయట చింతనలతో సతమతం చేసిందో అదే మనసు సూక్ష్మ శరీరం ద్వారా వెళ్ళి అక్కడున్న విజ్ఞానం అంతా మనకి అందిస్తూ ఉంటుంది. ఆ పరమాత్మ ఈ శరీరంలోకి జీవుడిగా వచ్చాడు. ఈ ఆత్మ నుంచి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవుడు ఇవన్నీ ఆత్మ నుంచి వచ్చినవి.
అజ్ఞానంతో బయట చింతల్ని, బయట విషయాలతో మమకారాన్ని పెంచుకున్నాం. భ్రమంలో జీవిస్తున్నాం. అవన్నీ అవగాహన శక్తితో వదిలించుకుని ఒడ్డున పడతాం. పుట్టింది మొదలు పరుగులాయే, ఎంత పరుగడినా గమ్యము రాదాయే. అంతలోనే చావు దగ్గరాయి. అని ఈ జన్మనెత్తి ఏం తెలుసుకున్నాం? ఒక్కసారి మనల్ని మనము జడ్జి చేసుకుంటూ ఉంటే మనము ఏం సాధించామో మనకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం మాత్రమే. అహం బ్రహ్మస్మి, నేనే దైవం, చిదానంద రూపం, శివోహం శివోహం శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, న చ శ్రోత్రజిహ్వా న చక్రాన నేత్రం, న చ నోం న భూమర్న తేజో న వాయుః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. అహం ప్రాణసంజో న వై పంచవాయుః, న వా సప్తధాతుర్న వా పంచకోశః, న వాక్పాణిపాదో న చోపస్థపాయుః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహో, మదో నైవ మే నైవ మాచ్చర్యభావః, న ధర్మో న చార్తో న కామో న మోక్షః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం, న మాస్త్రో న తీర్థం న వేద న యజ్ఞ, అహం భోజనం నైవ భోజ్యం న భోక్తః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. న మృచ్ఛన్న శంకా న మే జాతి భేదః, పితా నైవ మే నైవ మాతా న జన్మ, న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకారరూపో, విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం, న చ సంగతం నైవ ముక్తిర్న మేయః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం,
చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ నాలో ఉన్న అనంత ప్రజ్ఞ విజ్ఞానదాయకమైన ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఎందరో మాస్టర్ల ద్వారా స్వాధ్యాయం ద్వారా ఎప్పటికప్పుడు అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉండునుగాక. అన్నిటి యందు కృతజ్ఞత భావం కలిగి ఉండునుగాక. మరి అలాగే జ్ఞానంలో ఉంటూ మనం ఇప్పుడు వీణానాదంతో ధ్యానం చేద్దామండి. మనకి లలిత గారు కాకినాడ నుంచి వచ్చారు. ఆవిడ చక్కగా వీణానాదంతో ధ్యానం చేయిస్తారు. మనం 12 గంటల వరకు కళ్ళు తెరవకుండా మనతో మనం అనుసంధానమై ఉందాం. పిరమిడ్ శక్తిని తీసుకుంటూ ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క వైబ్రేషన్తో వారు అందించే జ్ఞాన విజ్ఞానాన్ని అందుకుంటూ విశేషంగా ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సీతాకుమారి గారికి, లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ. మాస్టర్స్ థ్యాంక్ యూ.